ఇప్పుడు మ్యూజిక్ నేను యంగే, నేను చాలామందికి గైడ్ చేసే ఏజ్లో లేను. బికాస్ ఈవెన్ దో సో మెనీ పీపుల్ ఫ్రెండ్స్ నా ఏజ్లో ఉన్నోళ్ళే, నాకంటే ఒక 2-3 years పెద్దోళ్ళే. నవ్ డేస్ ఆఫ్టర్ డూయింగ్ 4-5 ప్రాజెక్ట్స్ రెహమాన్ సార్ కాలేజ్లో చదివిన పిల్లలు కానీ, ఇన్ చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, సో మెనీ పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ లైక్ దే వాంట్ టు కమ్ విత్ మీ యాజ్ ఎ అసిస్టెంట్ కంపోజర్ అని. నాట్ ప్రాబ్లమ్ కైండ్ ఆఫ్ థింగ్. మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది కొంచెం మనం చిన్న వయసు నుంచి కొంచెం గైడెన్స్ ఉంటే మ్యూజిక్లో ఇట్స్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు ఇండస్ట్రీ. ఈవెన్ ఆ గైడెన్స్ కొంచెమైనా ఉంటే మ్యూజిక్లో మనం ఈజీగా వచ్చి అది ప్రజెంట్ చేయడం కానీ, ఈవెన్ వాట్ ద డైరెక్టర్ సేయింగ్ ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంటే ఇట్స్ అ సేఫర్ సైడ్ ఫర్ ఈవెన్ కంపోజరో, సింగరో, మ్యూజిషియనో, ఎవరికైనా నెక్స్ట్ వచ్చే యూత్ పీపుల్ లైక్ మై ఏజ్ గ్రూప్ ఆర్ యంగర్ పీపుల్, అది వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసి వస్తే that's little bit easier for them to go up in their life. Adi I want to tell for the friends. నేను లైక్ ఇట్స్ kind of మెసేజ్ అని చెప్పను, ఇట్స్ kind of ఫ్రెండ్స్ సజెషన్ అని చెప్తాను. నాకు ఈ ఫీల్డ్ ఎంటర్ అవడానికి ఈవెన్ మా నాన్నగారు ఈజ్ అ సీనియర్ మేకప్ ఆర్టిస్ట్, మిస్టర్ వెంకటేశ్వరరావు గారు. ఈ హెస్ డన్ 40 yearsలో, నాన్నగారు దగ్గర 25-30 yearsలో ఈ హెస్ డన్ 400 movies తెలుగు, తమిళ్, హిందీలో. ఎన్టీ రామారావు టైంలోనే వచ్చారు. బట్ ఆయన సపోర్ట్ ఉన్నా కూడా, బట్ ఇండస్ట్రీ అనేది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇట్స్ గివింగ్ ఏ ఛాన్స్ అన్నప్పుడు ఐ హావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ డూయింగ్ మై ట్యూన్స్. కానీ ఈవెన్ నాన్నగారు పరిచయం చేసిన ముగ్గురు నలుగురు మెయిల్ కలిసినా కూడా దే వాంట్ టు సీ మై స్టఫ్. దానికి నేను నిజంగా ఐ హావ్ డన్ మై హార్డ్ వర్క్ డే అండ్ నైట్. తర్వాత చూసిన తర్వాతే సో ఓకే బాగా చేస్తున్నాడని చెప్పి ఇచ్చారు. సో బట్ ఈవెన్ దో నాన్నగారు వల్ల ఐ గాట్ అ ఎంట్రీ ఇన్ టు ఇండస్ట్రీ, బట్ ఐ గాట్ అ ప్రాజెక్ట్ బై నాన్నగారు సపోర్ట్. ఒక బ్యాక్ బోన్లా ఉన్నా కూడా నా హార్డ్ వర్క్ చూసే ఆల్ బిగ్ లెజెండ్స్ నాకు ఛాన్స్ ఇచ్చారు. సో దట్స్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, లైక్ ఫాదర్ ఇస్ గైడింగ్ మీ ఎ వే టు అ ప్లాట్ఫామ్ టు ద ఇండస్ట్రీ. బట్ నా హార్డ్ వర్క్ వచ్చి ఇంత హెల్ప్ చేసి నన్ను కొంచెం అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ దగ్గర తీసుకొచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ద గాడ్. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉన్నాయి నిజంగానే, నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఫీల్డ్, అన్నిట్లో ఎవ్రీడే ఒక్కొక్క రోజుకి 4-5 గ్రో అవుతున్నారు, కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ బయటకు వచ్చి. బట్ ఆల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ ద ప్రాజెక్ట్స్, అదే ప్రాబ్లం. సో దేర్ ఇండస్ట్రీలో 2 రకాలు ఉంది. హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఫెయిత్ కూడా కొంచెం కలిసి రావాలి. ఫెయిత్ కలిసి ఉంటే ఫెయిత్ కలిసి ఉన్నా మనం చేసిన ప్రాజెక్ట్ వచ్చి మంచి ఎక్స్పోజర్ దొరకాలి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్. అంతే, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఒక రూట్ చూపిస్తారు కంపల్సరీ. బట్ ఆల్ ద మ్యూజిషియన్స్, నాట్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఈ ఇండస్ట్రీకి అందరూ ఒక ప్లాట్ఫామ్, ఎవరూ వచ్చి ఇక్కడ వచ్చి నిరంతరం కాదు, అందరం వచ్చి వెళ్ళిపోయేవాళ్ళమే. సో బట్ ఉన్న వరకు మ్యాక్సిమం మన వల్ల ఆ గాడ్ సపోర్ట్తో కానీ, ఈ ఇండస్ట్రీ సపోర్ట్తో మనం మంచి చేసి వాట్ అవర్ డ్రీమ్స్ మనం ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోవాలని నా ఒక ఐడియా. సంగీతంలో నాకున్న ప్లస్ అండ్ మైనస్ చెప్పాలంటే, నేను బేసిక్గా ఎక్కువ పెద్ద కంపోజర్స్తో ఐ డిడ్ంట్ వర్క్ యాజ్ అసిస్టెంట్ మ్యూజిషియన్. సో అది నేర్చుకున్న తర్వాత నేను ప్రాక్టికల్గా నేను ఇండస్ట్రీలోకి రాకముందుగానే వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. అదొకటి. దెన్ ఐ హ్యావ్ ఎ లాంగ్వేజ్ ప్రాబ్లం, అదొక మైనస్ నాకు. నేను పుట్టి పెరగడం చెన్నై వల్ల తెలుగు మదర్ టంగ్ అయినా కూడా వాజ్ నాట్ ఏబుల్ టు రీడ్ ద తెలుగు. ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ బాలు గారితోనే నేను చెప్పించేటప్పుడు లిరిక్స్ ఐ వాజ్ ఫెల్ట్ లిటిల్ బిట్ స్ట్రగ్లింగ్. సో అనుకున్నాను నేను, అయ్యో కొంచెం తెలుగు కూడా నేను నేర్చుకుంటే బాగుంది. అదొక చిన్న స్ట్రగ్లింగ్ ఉంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ చేసేటప్పుడు కూడా అక్కడ ఫ్లేవర్ ఇక్కడ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం కష్టం అవుతుంది అప్పుడప్పుడు. నేను వెన్ ఐఎమ్ డూయింగ్ ఏ తమిళ్ మూవీ ఇమీడియట్గా తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్టర్కి తగ్గట్టు స్టైల్ ఆఫ్ మ్యూజిక్ మార్చడానికి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు తమిళ్ చేసిన ఆ స్టోరీకి అడాప్ట్ అవడానికి అది కొంచెం అడాప్ట్ అవడానికి కొన్ని ఫ్యూ డేస్ పడుతుంది, ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్, అంతే తప్ప మిగతా అన్ని మ్యాక్సిమం ఇట్స్ గోయింగ్ ఆల్ వెల్. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఇండస్ట్రీస్ డిఫరెంట్, అందరికి తెలిసిందే. ఫస్ట్ ఇస్ హిందీ, నెక్స్ట్ తెలుగు బడ్జెట్ లెవెల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ, ద థర్డ్ ఇస్ తమిళ్ అండ్ ఫోర్త్ కేరళ, కన్నడ, అలా వెళ్తుంది. కాబట్టి మనం దాని తగ్గట్టే ఈవెన్ బిఫోర్ వీఆర్ గ్రోయింగ్ టు ద ఇండస్ట్రీ దాని తగ్గట్టే మనం బడ్జెట్స్ కూడా మాట్లాడుతూ ఉంటాము. బట్ నాట్ ఇంపార్టెంట్ నాకు మెయిన్ ఇంటూ ద పేమెంట్స్. ఈ డబ్బులు నాకు ఐఎమ్ నాట్ ఇంటూ కాన్సన్ట్రేషన్. ఈవెన్ ఐ గెట్ ద పేమెంట్ ఆల్సో ఐ స్పెండ్ మోర్ ఫర్ గివింగ్ అ గుడ్ అవుట్పుట్. అందుకే నాకు చేసిన వరకు, ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ వరకు అందరు ప్రొడ్యూసర్ హ్యాపీ విత్ మీ, బికాస్ ఐ యూజ్ ఆల్వేస్ క్వాలిటీ మ్యూజిషియన్స్ కానీ, స్టూడియోస్ కానీ, బికాస్ ఐ డోంట్ వాంట్ టు మై సెల్ఫ్ నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా ఒక సాంగ్ చేయను నేను. సో ఈవెన్ ఐ విల్ స్పెండ్ లైక్ ఎనీథింగ్. అండ్ మ్యాక్సిమం నా వల్ల ఏమవుతుందో వాళ్ళు ఇచ్చిన నాకు ఒక సపోర్ట్ కంటే ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలని ఐ ఆల్వేస్ ఫీల్. దట్స్ మై ఎయిమ్. సో ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టు నేను ఒక 4 ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. సో నవ్ ఐఎమ్ ఇన్ 5th, 6th ప్రాజెక్ట్.
తెలుగులో ఇప్పుడు ఒకటి అనౌన్స్మెంట్ ఈ మంత్ ఎండ్లో ఒకటి ఉంది. ఇట్స్ అ ఫ్యామిలీ హీరో. ఆఫ్టర్ ద ఫైనలైజ్ మీకే అలాగే తెలుస్తుంది. డైరెక్టర్ ఇస్ వర్క్ విత్ శ్రీహరి సార్ ప్రాజెక్ట్స్ అంతా. సో అప్కమింగ్ హీరో దట్ గై. అండ్ తమిళ్లో ఐఎమ్ డూయింగ్ విత్ మురుగదాస్ అండ్ పవిత్రన్ సార్ అసిస్టెంట్. సో దాంట్లో 4 songs అయినాయి. అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ మూవీ విత్ మణిరత్నం సార్ అసిస్టెంట్, సేమ్ డైరెక్టర్. నా ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిన ఆయనతో. దీస్ ఆర్ మై అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఐ హోప్ బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. అందరికీ థ్యాంక్స్.